అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషియన్. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న సజెషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. అదేంటి అంటే, ఫింగర్స్కి దెబ్బలు తగిలితే నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అనంటే, చాలామంది ఫింగర్స్ బాల్ తగలటము లేదా ఏదన్నా తగలటము అలా జరిగినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. తర్వాత చూయించుకోవచ్చు, లేదంటే పెయిన్ ఇంక్రీజ్ అయితేనే చూయించుకోవడం అలా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లేదా టెండాన్స్ ఇంజురీ అవ్వచ్చు, లేదా డిస్లొకేషన్ అవ్వచ్చు ఫింగర్స్కి. దానివల్ల ఏమవుతుంది, డైలీ మనం చేసుకునే యాక్టివిటీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫింగర్స్కి ఇంజురీస్ ఉన్నాయి అంటే తొందరగా చూయించుకోండి. ఒకవేళ చూయించుకోకపోతే మీకు మ్యాలెట్ ఫింగర్ అంటాము, ఇలా డిఫార్మిటీస్ వస్తాయి అన్నమాట. లేదా బొట్నియస్ డిఫార్మిటీ అంటాము, ఇలా స్వాన్ నెక్ డిఫార్మిటీ అంటాము. ఇలాంటి డిఫార్మిటీస్ వస్తే మీ డైలీ యాక్టివిటీస్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అయితే ఈరోజు ఒక కేసు వచ్చిందండి. ఆయనకి దెబ్బ తగిలి 5 days అయింది. ఆ కేసుని చిన్న సర్జరీతో కరెక్ట్ చేసాము. ఇప్పుడు బాగానే వచ్చింది. ఒక 1 mm స్టెప్ ఉంది. అతను కనుక తగిలిన వెంటనే వచ్చుంటే ఆ 1 mm స్టెప్ కూడా లేకుండా వైర్ వేసేవాళ్ళం, కే వైర్ అనేది. సో నెగ్లెక్ట్ చేయొద్దు, లేట్ చేయొద్దు. మీ డైలీ యాక్టివిటీస్ని ఎఫెక్ట్ చేసుకోకండి. థ్యాంక్ యూ.